నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సార్ నేను రేపల్లి నుంచి వచ్చానండి. నేను రేపల్లి నేతాజీ నగర్ 24వ వార్డు నుంచి వచ్చాను. నా గత 10 సంవత్సరాల నుంచి రేపల్లి వార్డులోనే ఉంటున్నానండి. నేను అక్కడ ఫ్రెండ్గా పరిచయమైన వాళ్ళు వాకా లక్ష్మీ తిరుపతమ్మ అనే ఆమె మా ఫ్రెండ్గా పరిచయం అయింది సార్. వాళ్ళ భర్త వాకా జయప్రకాష్ అండి. వాళ్ళు గౌడాస్ అండి. మేము కూడా బీసీ అధ్యక్షురాలని. సార్ ఏంటంటే వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి నా దగ్గర 4,13,000 రూపాయలు తీసుకున్నాడు సార్. కొన్నేమో ఫోన్పే ద్వారా వేసాము, కొన్ని హ్యాండ్ ఇచ్చాను సార్. నేను ఇచ్చిన తర్వాత నేను డబ్బులు అడగగా డబ్బులు లేవు ఏం చేసుకోమంటూ అతను బెదిరిస్తున్నాడు సార్ నన్ను. తర్వాత నేను సీఎం గారి ఈవెంట్లో కూడా పెట్టొచ్చాను సార్. నేను తర్వాత సీఎం గారి ఈవెంట్లో పెట్టిన తర్వాత మన శివప్రసాద్ గారి చుట్టూ ఆ పార్టీ రాకముందు నుంచి తిరుగుతున్నాను సార్. వారు శివప్రసాద్ గారి పార్టీ రాకముందే ఇస్తాము, అమ్మాయి డబ్బులు అమ్మాయికి ఇచ్చేస్తానని చెప్పేసి నాకు ఫేక్ ఐపీ నోటీసులు పంపించారు సార్. ఫేక్ ఐపీ నోటీసు డాక్యుమెంట్స్ పంపించేసి నీకు డబ్బులు ఇచ్చేది లేదు, ఏం లేదు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమని బెదిరిస్తున్నారు సార్. ఏమన్నా అంటే మేము గౌడాస్మే, మాకు అందరూ ఇక్కడ రేపల్లి మాకు గౌడాస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, నువ్వు ఏం చేస్తావు చేసుకో, నువ్వు తెలంగాణ అమ్మాయివి అని అంటున్నారు సార్. తర్వాత నాది మా ఆయన మిలిటరీ సార్, మా జమ్మూ ఆర్మీ 26లో ఉద్యోగం చేస్తున్నారు. తను అక్కడ డ్యూటీ పరంగా వెళ్తే నేను ఇక్కడ సింగిల్గా ఉంటున్నాను సార్ కాలనీలో. సార్ నాది ఇక్కడ రేపల్లయే ఓటు, ఆధార్ కార్డ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. సార్ ఓటు ఆధార్ కార్డ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. మీరు తెలంగాణ అమ్మాయి అనేసి అని అంటున్నారు, మరి తెలంగాణ ఓటు ఎలా ఆంధ్రాలో మరి పనికొచ్చింది సార్? మరి బీసీ అధ్యక్షుడు మీరు మేమన్నంటే గౌడాసమే, మేము రేపల్లెకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా రేపల్లెకు రావాల్సిందే అనేసి నన్ను బెదిరిస్తున్నారు సార్. నాకు చిన్న పిల్ల ఉంది సార్, 2 సంవత్సరాల అమ్మాయి ఉంది, ఆవు దూడ ఉంది, అమ్మేస్తాను కొనుక్కుంటారా అని చెప్పి నన్ను వేలం పాటేస్తున్నారు సార్ అక్కడ కాలనీలో. ఈ వాక జయప్రకాష్ అనేట ఆయన, తర్వాత వాళ్ళకు సంబంధించిన వివి రాంప్రసాద్, ఈ లాయర్ మొత్తం ఈ లాయర్ ఉన్న ఈ జయప్రకాష్ ఇద్దరు కలిసి నన్ను ఈ స్థితికి దిగదార్చి నన్ను రోడ్డు పాలు చేశారు సార్ నాకు. తర్వాత వచ్చేసి రాంప్రసాద్ అతను లాయరు, నేను చెప్పినట్టు నేను వింటే నా డబ్బులు నాకు ఇప్పిస్తానని చెప్పేసి ఫోన్లో సెక్స్ అరెస్ట్మెంట్ చేశాడు సార్ నన్ను మన లాయరు వరప్రసాద్ సార్. వీళ్ళిద్దరు వల్ల నా డబ్బులు, మా ఆయన డబ్బులు తినేసేసి పారిపోయారు సార్. వాళ్ళు చెరుకుపల్లిలో ఉంటున్నారు సార్, ప్రజెంట్ అతను చెరుకుపల్లిలో ఉంటున్నారు. నేను సీఎం దగ్గర నుంచి వెళ్ళొచ్చిన తర్వాత డిఎస్పీ గారు నాకు న్యాయం చేస్తానని చెప్పి నెల రోజుల నుంచి అతను ఆఫీస్ చుట్టూ తిప్పాడు సార్ నన్ను. నెల రోజులు తిప్పింది కాకుండా లేడీస్కి ప్రాబ్లం ఉన్నా కూడా 3 రోజులు నన్ను పిలిపించి స్టేషన్లో కూర్చున్నబెట్టారు సార్. ఇప్పుడు నాకు న్యాయం కావాలని నేను ఇక్కడికి వచ్చాను సార్. నాకు న్యాయం జరిగితే నేను ఇక్కడ నుంచి వెళ్తాను, లేదంటే నేను చచ్చిపోవడానికి కూడా నేను పురుగుల మందు తెచ్చుకున్నాను సార్. నేను చావడానికి కూడా రెడీగా ఉన్నాను. ఇంటి దగ్గర మా ఆయనకు మామూలుగా నేను కలిసి వస్తున్నాను, సార్తో మాట్లాడుతున్నాను వచ్చాను. నేను పురుగుల మందు ఆడడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్. సార్ అతనికి ఇచ్చినవి ఫోన్ పేలో ఉన్నాయి, బంగారం తాకట్లో పెట్టినవి ఉన్నాయి సార్. సిఐ దగ్గరికి వెళ్ళాను సార్. ఫస్ట్ సీఎం గారి దగ్గరికి వెళ్ళక ముందు సిఐ గారి దగ్గరికి వెళ్తే ఇది లోకల్ చూసుకోమని అన్నారు. డిఎస్పీ దగ్గరికి వెళ్తే డిఎస్పీ కూడా నెల రోజుల నుంచి తిప్పి మీరు సీఎం మీరు వెళ్ళి ఇది మాది కేసు మేము టేకప్ చేయొద్దు, లోకల్ కనుక మీరు వెళ్ళి లోకల్లో తెలుసుకోమన్నారు సార్ అని చెప్పేశారు సార్. నెల రోజులు తిప్పించుకొని ఈ మాట చెప్పాడు సార్ నాకు. అదేదో ఫస్ట్ రోజే చెప్పొచ్చు కదా సార్. నెల రోజులు పిల్లని తీసుకొని వెళ్ళి నేను ఆఫీస్లో నేను కూర్చోవడం, ఆయన 2ంటికి 3ంటికి ఆ టైంకి పిలిపించి నా పిల్లకి అన్నం లేకుండా, నాకు అన్నం లేకుండా, నాకు వెనకాల సపోర్ట్ లేకుండా ఒక ఒంటారు మహిళనిగా చేసి నన్ను ఈ స్థితికి దిగదార్చారు సార్ నన్ను. నాకు మాత్రం న్యాయం జరగాలి సార్. వాళ్ళు నాకు 3 ఎంటీ ట్రాన్స్ఫర్ నోట్స్ సంతకాలు పెట్టించారు సార్. తర్వాత అన్నారు 1 నెలకే ఇస్తానని చెప్పి తీసుకున్నారు సార్. నీకు ఆధారంగా ఇవి నీ దగ్గర పెట్టుకోమని చెప్పేసి 3 ఎంటీ నోట్లు ఇచ్చారు సార్. వాళ్ళ సంతకం బాగా జయప్రకాష్ సంతకం పెట్టించాడు సార్. ఇక అతని దగ్గర కూడా అవ్వకపోతే నా పరిష్కారం ఇక సీఎం గారి దగ్గరికి వెళ్ళినా అవ్వలేదు. ఇప్పుడు మా లోకల్ సత్యప్రసాద్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ అవ్వలేదు కాబట్టి నేను ఇక్కడికి మొన్న సీఎం గారి దగ్గరికి వచ్చి ఆ ఈవెంట్లో నేను ఇచ్చి వెళ్ళాను, అక్కడ అవ్వలేదు. ఇప్పుడు పవన్ ఏం సార్
అక్కడ మన ఈవెంట్స్లో తీసుకుంటున్నారు అని అంటే పలానా అక్కడికి వెళ్తే నీకు న్యాయం జరుగుతుంది అని అంటే వెళ్ళాను సార్. ఆ నోట ఈ నోట విని వెళ్ళాను నేను. అక్కడ అవ్వలేదు సార్, అక్కడ అవ్వలేదు. నా లాస్ట్ ప్రయత్నం పవన్ కళ్యాణ్ అన్న నాకు చేస్తారని చెప్పేసి నేను ఇంత దూరం వచ్చా. మేము ఒక ఆర్మీ వాళ్ళం సార్. అన్యాయం చేయకండి సార్. ఎక్కడో జమ్మూలో ఉండి ఉద్యోగం చేసుకున్నాయి డబ్బులు సార్. అవి ఎండనక వాననకంటే చల్లనకుండా ఉద్యోగం చేసుకున్నాయి సార్. ఆ సొమ్ము తినడం ఏంటి సార్? నాకు న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చాను సార్. నేను చేస్తారని నమ్మకంతో వచ్చానండి. అయిద్దనే వచ్చాను సార్ ఇక్కడికి. అవుతుందని నమ్మకం ఉంది సార్. ఎందుకంటే నాకు లోకల్కి వెళ్తే రేపల్లి వరకు వెళ్తే మాత్రం అవ్వదు సార్. ఇక్కడ మాత్రం న్యాయం జరుగుతుందని వచ్చాను. ఒకవేళ మరి సత్యప్రసాద్ గారు వాళ్ళ ఫోన్ వాళ్ళతోటి ఏమైనా ఫోన్లు చెప్పిస్తే కాకపోవచ్చు నేను అనుకుంటున్నాను.